హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో దసరా రోజు చేసుకున్న వంటలు వద్దాం. ఇది మా ఇంటి పూజ గది. ఒకసారి అందరు అమ్మవారికి దండం పెట్టుకోండి. ఒక రకంగా ఈరోజు దసరా స్పెషల్ థాలీ అన్నమాట. నో ఆనియన్ నో గార్లిక్. ఫస్ట్ భక్ష్యాలు చేసుకుందాం. మా తెలంగాణలో అయితే పోలేలు అంటారు. వాటికి శనగపప్పు, ఒక గ్లాసు శనగపప్పు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలా. ఒక గంట నానినాక మంచిగా మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ఉడకబెట్టుకుందాం. పప్పు పొంగకుండా కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే ఏంటంటే పప్పు పొంగకుండా ఉంటుంది. చూడండి, పప్పు ఉడికిపోయింది. పప్పు ఉడికిపోయింది కాబట్టి దాటి నీళ్ళన్నీ తీసేసి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పప్పు చల్లారనిద్దాం. ఆ స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ కూడా పక్కన పెట్టుకోవాలి. వాటిలో చాలా పోషక విలువలు ఉంటాయి. తర్వాత వాటితో రసం పెట్టుకోవడం కూడా చూపిస్తాను. ఇప్పుడు భక్షాలలోకి మనం కొన్ని వేసుకోవాలి. సోంపు, ఇలాచి, జాజికాయ ఇట్లాంటివన్నీ పొడి చేసి వేసుకోవాలా. ఇప్పుడు అవన్నీ చల్లారే లోపల పిండి కూడా కడుపు పెట్టుకుందాము. ఒక గ్లాస్ పప్పుకి 1.5 గ్లాసు గోధుమ పిండి తడిపి పక్కన పెట్టుకుందాం. పిండి కూడా నానితే భక్షాలు మంచిగా వస్తాయి. మంచిగా ఇట్ట తడుపుకొని మంచిగా ఆయిల్ పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు చల్లారిపోయింది కాబట్టి దాన్ని మిక్సీలో వేసుకొని పూర్ణం తయారు చేసుకుందాం. ఫస్ట్ ఓన్లీ పప్పు ఒకటే మిక్సీ పట్టుకుందాం. పప్పు ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ఇందాక చూపించాను కదా, జాజికాయ అండ్ సోంపు, ఇలాచి, ఆ పౌడర్, కొంచెం షుగర్ వేసుకొని పొడి చేసుకోవాలి. అందులోనే 1 గ్లాసు పప్పుకి 1.5 గ్లాసు బెల్లం పొడి వేసుకోవాలి. స్వీట్ మీ ఇష్టం, కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. 1.5 వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక తడుపు పెట్టిన గోధుమ పిండి ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి మంచిగా మర్దన చేసుకోవాలా. ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత మంచిగా వస్తాయి. చూడండి, ఇట్లా రౌండ్ చేసుకొని ఇప్పుడు అందులో పూర్ణం పెట్టుకోవాలి. ఈ రకంగా పూర్ణం పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలా. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని మంచిగా పేలుకోవాలి. నేను ఆయిల్ వేసాను. పిండి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఆయిల్ అన్న వేసుకోవచ్చు, పిండి కూడా వేసుకోవచ్చు, దేంతోనన్నా చేసుకోవచ్చు. పొడి పిండి వేసుకొనన్నా చేసుకోవచ్చు. ఫస్ట్ మొత్తం పూర్ణం అంతా మంచిగా స్ప్రెడ్ చేసినాక ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని మంచిగా రౌండ్గా చేసుకోవాలి పూర్ణాలు. మేమైతే చాలా పల్చగా ఒత్తుకుంటాం ఇట్లా. ఇప్పుడు దీన్ని ఇట్లనే తీసి మంచిగా పెంక మీద వేసి కాల్చుకోవాలి. 2 పక్కల మంచిగా కాల్చుకోవాలి. రెండు పక్కల మంచిగా కాలినాక తీసి పక్కన పెట్టుకోవాలి. మన భక్షాలు కూడా రెడీ అయిపోయినాయి. చూడండి, నూనె, నెయ్యి మన ఇష్టం, ఏదన్నా వేసుకొని కాల్చుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టే చేస్తున్నా కాబట్టి ఇప్పుడు పెనం మీద సపరేట్గా ఆయిల్, నెయ్యి ఏం పెట్టట్లేదు.
భక్షాలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మామిడికాయ పప్పు చేసుకుందాం. ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని పచ్చి మామిడికాయ, ఇప్పుడంటే అన్ని సీజన్లలో మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి వేసుకోవచ్చు. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఫ్రోజన్లో మామిడికాయ ముక్కలు అవి వేసాను. మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, జీలకర్ర వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానిస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. మామిడికాయ వేసాం కాబట్టి ఉడకదు అనుకుంటారు కానీ ఉడికిపోతుంది. ఇట్లా ఒక గిన్నె పెట్టినామంటే ఏమవుతుందంటే పప్పు కొంచెం వాటర్ ఎక్కువైనా కుక్కర్ పొంగదనమాట. చూడండి, మీలో ఎక్స్ట్రా గిన్నెలో నీళ్ళు ఉంటాయి కదా, అవి వచ్చేస్తాయి గిన్నెలోకి. పప్పు కూడా మొత్తం ఉడికిపోయింది కాబట్టి దాన్ని ఒకసారి మెత్తగా మెదుపుకుందాము. అందులోనే ఉప్పు వేసుకొని మెదుపుకుందాం. నేను కారం పొడి వేయట్లేదు, పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కారం పొడి వేయట్లేదు. ఇప్పుడు పప్పుకు పోపు పెట్టుకుందాం. పోపుకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగినాక ఎర్రమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలా. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి కాబట్టి ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ వేసుకొని పోపు అంతా వేగింది కాబట్టి ఈ వేగిన పోపుని మన పప్పులో వేసుకుందాం. చూడండి, పప్పులో వేసుకొని కలుపుకొని దాంట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసి దించేస్తే మన టేస్టీ మామిడికాయ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి పాలతో బీరకాయ కూర ఎట్లా చేయాలని చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం శనగపప్పు కూడా వేసుకొని పోపు బాగా వేగనివ్వాలా. పోపు వేగింది కదా, ఇప్పుడు అందులోనే పసుపు కూడా వేసుకుందాం. పసుపు కొంచెం పచ్చివాసన పోయినాక మనం బీరకాయ ముక్కలు వేసుకుందాం. సన్నం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు అవే బీరకాయ ముక్కలలో ఉప్పు, కారం వేసేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి మంచిగా ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం మూత పెట్టేసి. కరివేపాకు కూడా వేసుకుందాం. మనం ఇందాక పోపులో వేయలేదు కదా కరివేపాకు, ఇట్లా పైనుండి వేసుకుంటే మంచి స్మెల్ మంచిగా వస్తుంది. పోపులో వేస్తుందే ఊకే ఆయిల్లో బట్టి మొత్తం చిల్లుతుంది కాబట్టి ఇట్లా వేసుకోవాలా. ఉడికిపోయింది బీరకాయ, ఇంకొక 2 నిమిషాలు ఉంచేద్దాం. ఇప్పుడు మంచిగా మొత్తం ఉడికిపోయింది బీరకాయ. ఇప్పుడు అందులో కొబ్బరి పాలు వేసుకుందాం. కొబ్బరి పాలు అంటే నా దగ్గర ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఫ్రోజన్ చేసి పెట్టుకుంటాను కొబ్బరి పాలు. అవే కొబ్బరి పాలు ఐస్ క్యూబ్స్ లాగా ఉంటాయి అన్నమాట. అవే వేస్తుంది. కావాలంటే ఫ్రెష్గా తీసి కూడా వేసుకోవచ్చు. ఇక నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవే వేసిన. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఆ పాలు మొత్తం కరిగిపోయిన దాకా ఉంచాలి. అయిపోయింది మన టేస్టీ బీరకాయ కొబ్బరి పాల కూర రెడీ అయిపోయింది. దించే ముందు కొత్తిమీర వేసేసుకొని దించుకుంటే రెడీ అయిపోతుంది. మన టేస్టీ బీరకాయ కొబ్బరి పాల కూర రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు టమాటా కొత్తిమీర కాడల పచ్చడి చూద్దాం. ఫస్ట్ టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం.
స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడైనాక అందులో జీలకర్ర ధనియాలు వేసుకొని మంచిగా వేయించుకుందాం. జీలకర్ర ధనియాలు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగినాక ఒక చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి వేసుకుందాం. ఇది నో ఆనియన్ నో గార్లిక్ కాబట్టి వెల్లుల్లి వేస్తలేం కదా, అందుకే అల్లం వేసుకుందాం. ఇట్లా కూడా చేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అదంతా వేగిపోయింది, దీన్ని అంతా పక్కకు తీసుకుందాం, చల్లారి పెట్టుకుందాం ఒక గిన్నెలకు తీసుకొని. ఇప్పుడు అదే ప్యాన్లో మన టమాటా ముక్కలు వేసుకుందాం. దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని పెట్టుకుందాం. వేసి మూత పెట్టి 1 నిమిషం ఉంచుకుందాం. కొంచెం ఉడికింది కదా, అందులో మన కొత్తిమీర కాడలు వేద్దాం. కొత్తిమీర కాడలు వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంటే మొత్తం టమాటాలే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. చూడండి, అప్పుడే ఉడికిపోయినాయి మొత్తము. రెడీ అయిపోయినాయి. మన టమాటాలు కూడా ఉడికిపోయినాయి కదా, వీటిని కూడా స్టవ్ ఆపేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ చేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర, ధనియాలు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, కొంచెం కచ్చపచ్చగా ఇట్లా కట్టుకుందాం. ఇప్పుడు అందులో మనం ఇందాక వేయించి చల్లారబెట్టిన టమాటాలు, కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, అవి పీను, చింతపండు వేసి మళ్ళీ ఒక తిప్పుకుందాం మిక్సీని. చూడండి, మన టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే అట్లా మిక్సీ పట్టుకుంటే రోట్లో నూరుకున్నట్టు ఉంటుంది టేస్ట్. ఇప్పుడు దీనికి కూడా ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత పోపు పెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసి మంచిగా పోపు వేగనిద్దాం. ఇప్పుడు అందులోనే ఎర్రమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ పోపు వేగింది కదా, దించే ముందు కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని ఈ పోపుని టమాటా పచ్చడిలో వేసుకొని కలుపుకుందాం. అంతే, మన టేస్టీ టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక శనగపప్పు ఉడకబెట్టినప్పుడు ఆ నీళ్లు తీసుకున్నాం కదా, ఉడకబెట్టినాక కట్టు, మా తెలంగాణలో అయితే దీన్ని కట్టుచారు అంటారు. దాంట్లో కొంచెం చింతపండు రసమును ఇందాక పూర్ణం రెడీ చేసుకున్నాం కదా, కొంచెం పూర్ణం కూడా వేసుకొని పెట్టుకుందాము. దానికి పోపు పెట్టుకుందాం అన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడైనాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి వేగినాక ఎర్రమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. కరివేపాకు, పసుపు వేసుకొని పోపు మంచిగా వేగనిద్దాం. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటా సన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఇక టమాటాలు కూడా ఉడికిపోయినాయి. ఈ పోపుని తీసుకుపోయి ఇందాక మనం చింతపండు రసం ఉంది కదా కట్టు, దాంట్లో ఇది వేసుకుందాం. రసంలో పోపు వేసుకుని మంచిగా మరగనిద్దాము. మనకు కన్సిస్టెన్సీ చూసుకోవాలి,
మనకు టేస్ట్కి తగ్గట్టు నీళ్ళు కూడా పోసుకొని దాంట్లోనే ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి అన్నీ వేసుకొని బాగా మరగనివ్వాలి. చూడండి ఇట్లా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. చూడండి మన కట్టుచారు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి అసెంబుల్ చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలా. మా ఇంట్లో ఈసారి దసరాకి ఇవే వండుకున్నాము. అంతే, నో ఆనియన్ నో గార్లిక్ దసరా స్పెషల్ థాలీ రెడీ అయిపోయింది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. భక్షాలకు కూడా మంచిగా నెయ్యితో వేసుకొని తినండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. మాకైతే తెలంగాణ దిక్కైతే వేడి వేడి పాలు నెయ్యి కలుపుకొని తింటాము. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా.